ఒకప్పుడు ఏం చేశానో నా బ్రాండ్ మీకు అందరికి అర్థమవుతుంది, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, నా బ్రాండ్ కింద జగన్మోహన్ రెడ్డి లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకమునిపే నేను ముఖ్యమంత్రి 9 ఏళ్ళు. పిల్ల కుంకుకింగా ఇవన్నీ అర్థం కావడంలా. నోరు కూడా బారేసుకుంటున్నాడు, కానీ నేను నోరు బారేసుకోవడంలా. ఏదేదో మాట్లాడుతున్నాడు. బాబాయిని చంపి గొడ్డలితో అనుకుంటున్నాడు, ఇప్పుడు అందరినీ చంపి అనుకుంటున్నాడు. లేకపోతే కోడి కత్తి డ్రామా ఆడి ఎన్నికల లాభం పొందాడు. ఈ విధంగా మళ్ళా చేయించనుకుంటున్నాడు. నేను ఒక విషయం మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఈరోజు పెన్షనర్స్ విషయం మీరందరూ చూశారు. శవ రాజకీయాలు చేసే నీచమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు పెట్టారు ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ పెట్టాడు, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 నేను వచ్చిన తర్వాత 200 పెన్షన్ ని ఒకేసారి 1000 చేశా, 5 రెట్లు పెంచా. మళ్ళీ 1000ని 2000 చేశా. అంటే 5 సంవత్సరాల్లో 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పట్లోనే 60 లక్షలకు ఇచ్చాం. నేను పింఛన్ ఇస్తే ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెంచి దానికేదో వాలంటీర్లు పెట్టి, అంటే రాజకీయ దురుద్దేశాలతో చేసి ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. సచివాలయంలో 1,25,000 మంది స్టాఫ్ ఉన్నారా లేదా? ఒక్కొక్క మనిషి 45 పింఛన్లు